అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుంచి మన ఛానల్లో నా ఊపిరి నువ్వే అనే కొత్త స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఇది మీకు నచ్చుతుందని, ఈ కథను మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంక కథలోకి వెళ్దామా? పౌర్ణమి రాత్రి అవ్వడంతో కిటికీ నుంచి వస్తున్న వెన్నెల వెలుగు తప్ప ఆ గదిలో మరో వెలుగు లేదు. వెన్నెల వెలుగులో రెండు దేహాలు తమ విరహదాహాన్ని తీర్చుకుని అలసి సొలసి మంచంపై ఆదమర్చి పడుకునున్నాయి. వెన్నెల వెలుగులో ఆ ముఖం మసగ్గా కనపడుతుంటే అనిచ్ఛేదంగా ఉన్న ఆమె వీపును తాకి తన మీదకు లాక్కుని ఆమె మోమును చూడాలని ఎంత అనుకున్నా కూడా మసగ్గానే కనపడ్డంతో కాస్త అసహనంగా, నీ పేరు అని అడిగాడతడు. గొంతులోకి వెళ్ళిన నిషా ఇంకా వదలకపోవడంతో ఆమె మత్తుగా మూలుగుతూ నా పేరు అంటూ ఆగి, నీకెందుకు అంది అతను గుండెల మీద పడుకుంటూ. గుండెల మీద పడుకున్న ముఖాన్ని పైకి లేపి, పెళ్లి చేసుకోవాలంటే పేరు తెలియాలి కదా అన్నాడు. నరనరాల్లో జీర్ణించుకుపోయిన మత్తు ఇంకా దిగకపోవడంతో కాస్త తడబడుతూనే. వాట్, పెళ్ళా? నీతోనా అంది మత్తుగా నవ్వుతూ. నాతోనే అన్నాడు అతడు చాలా నార్మల్గా. నువ్వెవరో తెలియదు, నీ పేరేంటో తెలియదు, నీ ఊరెక్కడో తెలియదు, అలాంటి నీతో పెళ్ళెలా అందామే తన పెదాలను సున్నాలా చుట్టి ముద్దుగా ముందుకు జరిపి. అలా ముందుకు జరిపిన ఆమె పెదాలను ముద్దు పెట్టుకుంటూ నా పేరని చెప్పబోతుంటే అతని పెదాలను ఆమె పెదాలతో మూస్తూ, నీ పేరు నాకు అనవసరం, కానీ నీతో ఇది బాగుంది అంది నగ్నంగా ఉన్న అతన్ని తన మీదకు లాక్కుంటూ. ఆమెలా మీదకు లాక్కునేసరికి అతను ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయిపోయింది. అందుకే ఆమెను ఇంకాస్త దగ్గరికి లాక్కుని తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఆమె మెడలో వేస్తూ, మనకిప్పుడు పెళ్ళైపోయినట్టే, ఇక నుండి నువ్వు నా భార్యవి అంటూ ఆమె నుదుటిని కిస్ చేశాడు అతడు. దానికామె, అవునా, అయితే నాకు ముద్దు పెట్టు అంటూ తన మూతిని ముందుకు చాచింది. ముద్దేంటి బుజ్జి, ఏమైనా పెడతాను అంటూ ఆమె పెదాలను అందుకుంటూ ఆమెను అతనిలో కలిపేసుకున్నాడు రెండోసారి. కండలు తిరిగిన తన దేహానికి మునిపంటితో గాయాలు చేస్తూ సముద్రంలో కలిసిపోయే పిల్ల కాలువల అమతంలో కలిసిపోయింది. రే అన్నయ్య, లేవరా, నా కాలేజ్కి టైం అవుతోంది అంటూ సిద్ధుని లేపుతోంది అనుపమ. కలలాంటి నిజం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన సిద్ధు, అబ్బా ఏంటి నీ గోలా అన్నాడు చిరాక్గా. గోలా కాదు, కోకోకోలా కాదు, ఈరోజు నాకు కాలేజ్ ఫస్ట్ డే, నువ్వేగా నన్ను కాలేజ్లో దింపాలి, అందుకే త్వరగా లేవరా అంది దుప్పట్లాగుతూ. ఒసే, నువ్వేమైనా ఇంటర్మీడియట్ చదువుతున్నావు అనుకున్నావా? నువ్వు చదువుతోంది ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్, ఇంకా నన్నే కాలేజీలో డ్రాప్ చేయమంటే ఎలా చెప్పు? అయినా ప్రతిరోజు వెళ్ళే కాలేజే కదా, ఏదో కొత్తగా కాలేజ్కి వెళ్తున్నట్టు ఆ బిల్డప్ ఏంటే అన్నాడు లేచి కూర్చుని తన కళ్ళు నులుముకుంటూ. ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నా పండగ రోజు పెట్టుకున్నది ఎలా ప్రత్యేకమో అలాగే ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళినా ఫస్ట్ డే నువ్వు డ్రాప్ చేయడం నాకు ప్రత్యేకం. ఇక మాట్లాడింది చాలు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రారా, టైం అవుతోంది అంది వాచ్ చూపిస్తూ. సర్లే, నీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి, అలాగే డ్రాప్ చేస్తాను, ఒక్క 10 minutes టైం ఇవ్వు, అలోగా రెడీ అయ్యి వచ్చేస్తాను, నువ్వు వెళ్ళి బ్యాగ్ సర్దుకుని రెడీగా ఉండు అన్నాడు బెడ్ మీద నుంచి కిందకి దిగుతూ. సరే అంటూ వెనక్కి తిరగబోయి ఆగిన అనుపమ సిద్ధు మెడవైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. తననే చూస్తున్న అను వైపు ఏంటి అన్నట్టుగా చూశాడు సిద్ధు. అరే అన్నయ్య, నీ మెడలో ఉండాల్సిన తాతగారు గొలుసేది అని అడిగింది కాస్త భయం కంగారు కలగలిసిన గొంతుతో. గొలుసు అంటూ మెడతడుముకుంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా, అది మొన్న టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ నా గొలుసును పారేసుకున్నాను అన్నాడు తలదించుకుని. ఏంటి, గొలుసు పారేసుకున్నావా? అయిపోయావు, నీ మెడలో గొలుసు లేదని తెలిస్తే తాయారు చేతిలో నీకు చింతకాయ పచ్చడే అని జరగపోయేది చెప్తూ. అబ్బా, తాయారికి ఎలాగోలా నేను సర్ది చెప్తానులే కానీ ముందు నువ్వు వెళ్ళి నా కోసం వెయిట్ చేయి అంటూ ఆమెను బయటకు పంపించి తను వాష్రూమ్ వైపు వెళ్ళిపోయాడు సిద్ధు. ఈరోజు వీడికి తాయారు చేతులు గట్టిగానే ఉన్నట్టుంది అనుకుంటూ కిందకి నడిచిందాను. చెప్పినట్టుగానే 10 minutesలో రెడీ అయ్యి కిందకొచ్చాడు సిద్ధు. అప్పటికే బ్యాగ్ భుజాన్ని తగిలించుకుని ఉంది అను.
ఆమె చేయి పట్టుకుని పద అంటూ తల్లి టిఫిన్ తినమని అడుగుతున్నా తాయారొచ్చేలోపు ఇంట్లో నుండి ఎస్కేప్ అయిపోవాలనుకుంటూ బయటకు తుర్రుమన్నాడు అనుతో సహా. రేయ్, నీకోసం రవ్వ దోశలు వేశాను, ఒక్కటి తిని వెళ్ళరా అని అరుస్తున్న కోడల్ని ఏమైందే అలా అరుస్తున్నావు అని అడిగింది. అప్పుడే పూజ ముగించుకుని వచ్చిన మంగతయారు. అది అత్తయ్య, సిద్ధు టిఫిన్ తినకుండా ఆఫీస్కి వెళ్తుంటే అని చెప్పింది గొంతు కాస్త తగ్గించి. వెళ్తూ ఉంటే నువ్వు చూస్తున్నావా, నన్ను తగిలించి నోట్లో పెట్టక అందావిడ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటూ. 4 తగిలించడానికి వాడికి 4 ఏళ్ళు కాదమ్మా, వాడికి ఇప్పుడు 28 ఏళ్ళు. రేపో మాపో పెళ్లి చేసుకుని నలుగురిని కనే వయసు అన్నాడు చలపతి టేబుల్ వద్దకు వస్తూ. అవును, మర్చిపోయాను సుమి, వాడి తోటి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కూడా కనేశారు. నువ్వేమో వాడి మాటలు విని ఇంజనీరింగ్, అమెరికా చదువు, ఆపై సొంతంగా బిజినెస్ అంటూ ఆగావు అంది ప్లేట్లో దోశను నోట్లో పెట్టుకుంటూ. అమ్మా, నీకు తెలుసు కదా వాడికి అందరిలో ఒకరి కింద పనిచేయడం కన్నా స్వశక్తితో పనిచేయడం ఇష్టమని. అందుకే వాడు చెప్పిన వాటికి అన్నింటికీ నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు వాడు అనుకున్నవని సాధించాడు. అందులోనూ వాడు మనల్ని అడిగిన సమయం కూడా పూర్తయింది. వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డమే కాకుండా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు కూడా. కాబట్టి ఇప్పుడు వాడికి పెళ్లి చేసి నాకు ఇంటివాణ్ణి చేస్తే పోలే అన్నాడు టిఫిన్ తినడం పూర్తి చేసి చేయి కడుక్కుంటూ. మీరు అనుకున్నవన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఇక నా కోరిక ప్రకారం నా తమ్ముడు మనవరాలతో వాడి పెళ్ళిని ఖాయం చేద్దాం, ఏమంటావ్ అంది. నేనేమంటానమ్మా, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా చెప్పు? పైగా పార్వతీశానికి ఇచ్చిన మాట కూడా అది. నేనెందుకు కాదంటాను చెప్పు అన్నాడు అప్పట్లో తల్లి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ. శుభం, నువ్వెలాగో ఒప్పుకున్నావు కాబట్టి పార్వతీశానికి కబురు పెడతాను, మనం పెళ్లి చూపులకు వస్తున్నామని అంది సంబరపడిపోతూ. తల్లి ఆనందాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుని సరే అమ్మా, నీ ఇష్టం అన్నాడు చలపతి. ఇంతలో సిద్ధుకు కూడా ఒక మాట చెప్తే బాగుంటుందేమో అంది. అంతవరకు వంటగదిలో నుండి వారి మాటలు విని అక్కడికి వచ్చిన భారతి. వాడికి చెప్పేదేంటి, వాడంతా వాళ్ళ తాతగారి పోలిక, నా మాట అస్సలు కాదండు అంది తాయారు తన మీద తనకున్న కాన్ఫిడెన్స్తో. అత్తగారి మాటకి ఎదురు చెప్పలేక కాసేపు నిశ్శబ్దంగా నిలబడి ఉండిపోయింది భారతి. అది చూసిన తాయారు తన మాటే ఫైనల్ అనుకుని పార్వతీశంకు ఫోన్ చేయడానికి అన్నట్టుగా అక్కడి నుంచి తన గదివైపు వెళ్ళిపోయింది. అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చిన్నగా గొంతు సవరించుకుని భర్త వైపు తిరిగి, దర్శి పల్లెటూరులో చదువుకున్న పిల్ల, వీడేమో అమెరికాలో చదువుకుని వచ్చినవాడు, మరి ఇద్దరికీ సెట్ అవుతుందంటారా అని అడిగింది అనుమానంగా. ఆమె మాటకి ఎక్కడ చదివినా ఎవరితో ఎలా ఉండాలో తెలిసిన పిల్ల మన దర్శి. అయినా చిన్నప్పటి నుంచి దర్శి గురించి నీకు తెలియందేముంది చెప్పు, తన బంగారు బొమ్మ అన్నాడు స్నేహితుడి అదే బావైన పార్వతీశం కూతురు గురించి గుర్తు చేసుకుంటూ చలపతి. అవుననుకోండి, కానీ అని ఆలోచిస్తున్న భారతి వైపు చూస్తూ, నువ్వు ఆ విషయాల గురించి ఆలోచించడం మానేసి పెళ్లి పనులు ఎలా ఎక్కడి నుంచి ప్రారంభించాలో అవి చూసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చలపతి. మీరు చెప్పినట్టుగా దర్శి అన్నింటో సమర్థురాలే, కానీ తను మన సిద్ధుకు నచ్చుతుందో లేదో అనుకుంటూ ఆమె వంటగది వైపు వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళిన తాయారు ఫోన్ తీసుకుని పార్వతీశంకి ఫోన్ చేసింది. ఒక్కరింకే ఫోన్ కాల్ అటెంప్ట్ చేసిన పార్వతీశం, ఎలా ఉన్నారు అత్తయ్య అని అడిగాడు ప్రేమగా. నాకేంరా, గుండ్రాయిలో శుభ్రంగా ఉన్నాను అంది నవ్వుతూ తాయారు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలత్తయ్య అన్నాడు పార్వతీశం మనస్ఫూర్తిగా. అలాగే ఉంటానులేరా, ముందు నన్ను ఒకటి చెప్పని అంది. నేను చెప్పొద్దంటే ఆగుతావా ఏంటి, చెప్పి తీరుతావు కదా అన్నాడు నవ్వుతూ. ఆ మాటలకి తాయారు కూడా నవ్వుతూ, నువ్వు ఒక మంచి రోజు చూసి చెప్తే మీ ఇంటికి వస్తాం అంది తాయారు. నీ పుట్టింటికి రావడానికి నేను వేరే ముహూర్తం పెట్టించాలా చెప్పు అన్నాడు నవ్వుతూ. నేను ఈసారి నా పుట్టింటికి వచ్చేది నా మనవరాలు నాతో శాశ్వతంగా నా ఇంటికి తీసుకుపోవడానికి అందామే. ఆమె మాటల్లో అర్థం గ్రహించిన పార్వతీశం, నిజంగానే అత్తయ్య అని అడిగాడు సంతోషంగా. అవునరా, ఒక మంచి ముహూర్తం చూసి చెప్తే పెళ్లి చూపులు దాని వెంట నిశ్చితార్థం రెండూ చేసేసుకుందాం అందావిడ. ఎంత మంచి మాట చెప్పావు అత్తయ్య అంటూ
ఏదో గుర్తొచ్చిన వాడిలా, సిద్ధుకు మా దర్శి అంటే ఇష్టమేనా అని అడిగాడు ఒక ఇంత అనుమానంతో. బోడి, వాడిష్టంతో పనేముంది చెప్పు. అది పుట్టినప్పుడే దాన్ని మనవడికిచ్చి పెళ్లి చేస్తానని నా తమ్ముడికి నేను మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటాను అంది గర్వంగా. అది కాదత్తయ్య, అప్పటి మాటలు వేరు, ఇప్పటి పిల్లల మనసులు వేరు అన్నాడు ఆలోచిస్తూ. అంటే ఏంట్రా, నీ కూతురి పెళ్లికి ఒప్పుకోదని అంటున్నావా అని అడిగింది కాస్త గంభీరంగా. అయ్యో, నేను అలా అనడం లేదత్తయ్య. సిద్ధు అమెరికాలో చదవచ్చిన పిల్లాడు కదా, అందుకే కాస్త అని ఆగాడు పార్వతీశం. ఆ మాటకి అని పెద్దగా నవ్వుతూ, అదంతా నీ అనుమానం మాత్రమే. సిద్ధు నా పెంపకంలో పెరిగినవాడు, నా మాట కాదండు అంది ధైర్యంగా. ఆ మాట విన్న పార్వతీశంకు కాస్త ధైర్యం రావడంతో, సరే అత్తయ్య, మంచి ముహూర్తం పెట్టించి నీ కబురు చేస్తానన్నాడు. సరే, నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటానని చెప్పి కాల్ కట్ చేసి గోడ మీద ఉన్న భర్త ఫోటో వైపు చూస్తూ, వాడు నీ పోలిక, నేను చెప్పింది ఖచ్చితంగా వింటాడు కదయ్యా అని అనుకుంది తన మనసులో. కాలేజీలో అనుని డ్రాప్ చేసిన సిద్ధు చుట్టూ చూస్తూ, నిన్నెవరైనా ఇబ్బంది పెట్టినా ఏడిపించినా నాతో చెప్పు, ఊరుకోకు అన్నాడు. నన్నెవరు ఏడిపిస్తారన్నయ్య? అయినా నీ గురించి దీపు గురించి తెలిసిన వారు ఎవరైనా నా జోలికొస్తారా చెప్పు అంది నవ్వుతూ అను. నవ్వుతున్న అను తలపై చెయ్యి వేసి, జాగ్రత్త, బై అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సిద్ధు. వెళ్తున్న సిద్ధునే చూస్తున్న అను దగ్గరకు వచ్చిన భార్గవ్, మీ అన్నయ్యని ఎందుకు ఇబ్బంది పెట్టావను? నాకు ఫోన్ చేస్తే నేను పికప్ చేసుకునేవాడిని కదా అన్నాడు. మన మధ్య ఇంకా అంత చనువు పెరగలేదు భార్గవ్ అంది అను. 2 ఏళ్ళు అవుతున్నా నువ్వింకా ఇలానే ఉంటే ఎలా బేబీ అన్నాడు అను చేతిని టచ్ చేస్తూ. భార్గవ్ టచ్ చేయబోతున్న చేతిని వెనక్కి తీసుకుంటూ, నాకు ఇంకొంచెం టైం కావాలి అంది అను. తీసుకో బేబీ, ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో, కానీ నువ్వు అని మాత్రం చెప్పకు. నువ్వు చెప్పబోయే ఎస్ అనే మాట కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు గుడ్ ఫీల్ ఇస్తూ. అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అను తన ఫ్రెండ్స్ రావడంతో. వెళ్తున్న అనునే చూస్తున్న భార్గవ్ భుజం మీద వెనక నుండి చేయి వేసిన ఫ్రెండ్స్, ఏరా ఎన్ని రోజులు దాని వెంటే పడతావు? ఇప్పటికే 2 ఏళ్ళు వేస్ట్ అయ్యాయి. చూసామా, నచ్చిందా, తెచ్చామా, ఎంజాయ్ చేశామా, అంతేగాని ఇలా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అన్నారు వాళ్ళు. రేయ్, మీరు చెప్తున్న అమ్మాయిలంతా వానాకాలం ఎండాకాలం లాంటివారురా, కానీ అను వెన్నెల్లాంటిది. వెన్నెల్ని ఆస్వాదించాలే కానీ పక్క మీద మల్లెపూల నలిపేయకూడదు. అను దానంతట అదే వచ్చి నా ఒళ్ళో వాలాలి, వాలేలా చేస్తాను అన్నాడు కసిగా వెళ్తున్న ఆమె వైపే చూస్తూ. ఏమోరా, నువ్వేం చేసినా తర్వాత వాట మాత్రం మాకే అన్నారు వాళ్ళు. తప్పకుండా, ముందు క్లాస్కి వెళ్ళి అటెండెన్స్ వేసుకుని అటునుంచి అటే సినిమాకి పోదాం పదండి అన్నాడు భార్గవ్. సినిమా కాదురా, పంకజవాంటి ఫోన్ చేసింది, కొత్త పెట్టొచ్చింది, బోనీ చేయడానికి రమ్మంటోంది అన్నాడు ఫ్రెండ్స్లో ఒకడు. అది బోనీ అంటుంది కానీ ఆ పిట్టకి ఎప్పుడో బోనీ అయి ఉంటుంది. ఆ మాటలు చెప్పి అది మన దగ్గర డబ్బులు కొట్టేస్తోందిరా అన్నాడు ఇంకొకడు. అలా బోనీ అనుకోకపోతే అవ్వదురా, చెల్ అంటూ క్లాస్ రూమ్ వైపు నడిచాడు భార్గవ్. భార్గవ్ అనుకు 1 ఇయర్ సీనియర్. అను కాలేజ్కి వచ్చిన మొదటి రోజే అను అందానికి పిచ్చెక్కి ఆమెను ఎలా అయినా దక్కించుకోవాలని ప్లాన్స్ వేస్తున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.